ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఫిబ్రవరి 1 పౌర్ణమి. ఆ రోజు రవి పుష్యమి నక్షత్రం ఉంది. చాలా అరుదుగా మనకి ఈ రవి పుష్యమి పౌర్ణమి అనేది వస్తుంది. ఎంత శక్తివంతమైందంటే మన మనసులో ఉన్న కోరికలని నెరవేర్చుకోవడానికి ఈరోజు చాలా పవర్ఫుల్. ఈరోజు మన అదృష్టం కొద్దీ ఈ పుష్యమి నక్షత్రం పూర్తిగా ఉంది. ఈ పుష్యమి నక్షత్రం నాడు కొన్ని వనమూలికల్ని సేకరించాలి. నేను అంతకుముందు వీడియోలో కూడా చాలా పరిహారాలు చెప్పాను. ఇది మీకు ముందుగానే ఒక వీక్ ముందు చెప్తున్నాను. కారణం ఏంటంటే, మీరు ఎవరైనా సరే ఈ వనమూలికల్ని సేకరించాలి అనుకున్న వారికి పూర్తిగా ఎలా చేయాలి, ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అందులో కొన్ని అరుదైన వనమూలికలు కూడా ఉంటాయి. అవి మీకు చూపిస్తాను. ఆ సమయానికి మన దగ్గర ఉన్న వాటి ఫలితాన్ని మనం పొందుతాం. ఖచ్చితంగా 1వ తారీఖు ఫిబ్రవరి 1 ఆదివారం పౌర్ణమి, అలాగే పుష్యమి నక్షత్రం, ఆదివారం పుష్యమి నక్షత్రం అత్యంత శుభకరమైన యోగం. మనకి అందులో ముఖ్యమైనది తాంత్రిక గ్రంథాలలో చాలా శక్తివంతమైన చెప్పడం వనమూలిక ఏదైనా ఉందంటే హఠాజోడి. నేను మీకు చూపిస్తాను. మన అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను. ఈ హఠాజోడి చాముండీదేవి స్వరూపం. నేను చూపిస్తా చూడండి. ఇది పూజలో ఉన్న హఠాజోడి. చూస్తున్నారు కదా, ఇలా వేర్లు ఉంటాయి, చిన్నవి పెద్దవి కూడా ఉంటాయి. ఇదిగోండి ఇలా ఉంటాయి. మీకు చిన్నవి చూపిస్తున్నాను. ఇది హఠాజోడి. దీనిని మీరు ఎవరైనా పర్వత ప్రాంతాలలో సేకరించాలనుకున్నప్పుడు హిమాలయాల్లో కానీ వింధ్య సాత్పుర ఈ రెండు కూడా నర్మదా నది పుట్టిన ప్రాంతం అంటారు. ఈ ప్రాంతంలో కానీ ఇవి దొరుకుతాయి. తంత్రశాస్త్ర ప్రకారం హఠజోడి చాముండాదేవి యొక్క స్వరూపం. వశీకరణ శక్తి నిక్షిప్తమై ఉంటుంది. అలాగే కోరిన కోరికలు, ధనం, జనాకర్షణ, అలాగే కోర్టు కేసులు, రాజకీయంగా ఎదుగుదల, అలాగే మనసులో ఉన్న శత్రువులు ఎవరైతే ఉంటారో శత్రు నిర్మూలనకి రామబాణంలా పనిచేస్తుందని శాస్త్రం చెప్తుంది. ఎలా సేకరించాలి, ఎలా గుర్తించాలి, ఈ హఠజోడిని గుర్తుపట్టడం ఎలా, దీనికి ఎక్కడ దొరుకుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. విధానం కూడా చెప్తాను. ఎవరైనా సరే ఈ హఠజోడి కావాలనుకునేవారు, ముందుగా ఆ సమయంలో కావాలనుకునేవారు, మీ ఇంటిలో పెట్టి పూజ చేసుకోవాలి అనుకునేవారు, ముందుగా మన వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోండి. 9440593655. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు హఠజోడి బుక్ చేసుకోవచ్చు. అలాగే మిగతా వేర్లు కూడా ఎలా తీసుకోవాలి, వనమూలికలు ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. అయితే ముఖ్యంగా ఈ హఠజోడిని గుర్తుపట్టడం, అలాగే ఎలా చూడాలనేది కూడా మీకు చెప్తాను. మనకి మార్కెట్లో ఈ హఠజోడీలన్నీ కూడా ప్లాస్టిక్తో చేసినవి, అలాగే ఇలాంటి పోలికలతో ఉన్నవి, అదే మొక్కల్ని తీసుకొచ్చి మీకు చూపించి అమ్మేవారు కూడా ఉన్నారు. ఇది చాలా విశేషమైన పర్వత ప్రాంతాల్లో దొరుకుతుంది. చీకటిగా ఉన్న అడవిలో దొరుకుతుంది. ఈ హఠజోడిని గుర్తించడమే చాలా ముఖ్యమైన విషయం. నేను మీకు ఈ హఠజోడిని ఎలా గుర్తించాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీడియోని అంతకుముందు చేసిన వీడియోలు ఉన్నాయి, అవి మీకు పెడతాను. ఇప్పుడు ఈ హఠజోడి లాభాలు, ఎవరు పెట్టుకోవచ్చు, ఎలా సేకరించాలో చెప్తాను. అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, నమ్మకంతో విశ్వాసంతో చేయండి. మీ దగ్గర ఆల్రెడీ హఠజోడి ఉన్నప్పుడు ఆ సమయంలో ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. మీరు పూర్తిగా వీడియో చూడటానికి ప్రయత్నించేయండి. హఠజోడి ఉన్న ఇంట్లో ఎటువంటి తాంత్రిక ప్రయోగాలు పనిచేయవు, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే నరదృష్టి, కనుదృష్టి ప్రభావాలు తగ్గుతాయి. అలాగే రెండోది, రాజకీయాల్లో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది. జన ఆకర్షణ, జనాల యొక్క సహకారం, మంచి వాక్ సిద్ధి కలుగుతుంది. జ్యోతిష్యం చెప్పేవారు అనుకోండి, తంత్రం చెప్పేవారు, ఇలాంటి వారికి వాక్ శుద్ధి కలుగుతుంది. అలాగే ఎక్కువగా అప్పుల బాధలు, అంటే మీరు అనుకోకుండా అప్పులు పాలైపోయారు,
అలాగే దానివల్ల కోర్టు సమస్యలు వచ్చాయి, వాటి నుండి కూడా ఈ హతజోడి పెట్టుకుని పూజ చేసుకోవడం వల్ల త్వరగా మీకు సమస్యల నుంచి బయటపడతారు. అలాగే దానివల్ల కోర్టు సమస్యలు వచ్చాయి, వాటి నుండి కూడా ఈ హతజోడి పెట్టుకుని పూజ చేసుకోవడం వల్ల త్వరగా మీకు సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ధనాభివృద్ధి, అదృష్టం రెండు కలిసి వస్తాయి. శత్రువులపైన విజయం సాధిస్తారు. ఇంట్లో పిల్లలు ఉన్నత విద్య అభ్యసిస్తారు. పిల్లలు మీ మాట వింటారు. జాతకంలో ఎదురయ్యే గ్రహబాధలు ముఖ్యంగా శని, కుజుడు, రాహువు, కేతువు ఈ నలుగురు బాధలు మీకు ఇబ్బంది పెట్టకుండా ఉపశమనం కలుగుతుంది. హతజోడని ఇంట్లో అంటే హతజోడి పెట్టుకున్న వారి ఇంట్లో అందరికీ మానసిక ప్రశాంతత, అందరి మధ్య కలతలు తొలగి గొడవలు కూడా తొలగి సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, కొన్ని సమయాలలో మనం ఎంత సంపాదించినా సమయానికి చేతిలో డబ్బులు ఉండవు. అలాంటి సమయంలో హతజోడిని మీ పూజా మందిరంలో, లేదంటే మీ బీరువాలో, లేదంటే లాకర్లో, మీ ఆఫీసులో, మీ వర్క్షాప్లో పెట్టుకొని రోజు దీపం పెట్టండి. మీకు డబ్బు సమస్యలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అంటే ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ డబ్బు సమస్యల సమయానికి మీకు అందడం జరుగుతుంది. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది అనారోగ్య సమస్యలు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు హతజోడి పెట్టుకొని అమ్మవారి నామాన్ని జపం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఆ సమస్యల నుంచి బయటపడతారు. ఇది హతజోడి పెట్టుకోవడం వల్ల లాభం. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉన్నా, చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళిపోతూ ఉన్నా, అలుగుతూ ఉన్నా, పరస్త్రీ వ్యామోహంతో భర్త, భార్య ఇలాంటి వారు ఇబ్బంది పడుతూ ఉన్నా హతజోడి పెట్టుకొని అమ్మవారి నామాన్ని సాధన చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఎందుకంటే ముందుగా ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోని మీరు ఎవరైనా సరే తీసుకోవాలి అనుకునేవారు ముందుగా బుక్ చేసుకోండి. అలాగే తెచ్చుకోవాలనుకుంటున్నారు, మాకు దగ్గరలో ఉన్నాయి గురువు గారు అంటారు, నేను అంతకుముందు వీడియో లింక్ కూడా పెడతాను. ఆ మొక్కలు 23 రకాల మొక్కలు ఉంటాయి, చూడడానికి ఒకేలా కనిపిస్తాయి, కానీ అది ఆ పర్వత ప్రాంతంలో ఆ ఎత్తైన ప్రదేశంలో మాత్రమే అవి కనిపిస్తాయి. తెచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎలా పెట్టుకోవాలో కూడా మీకు చెప్తాను. ఈ వీడియోలో మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడ ప్రయత్నం చేయండి. మీరు మనకి ఫిబ్రవరి 1 తారీఖు నాడు రవి పుష్యమి పౌర్ణమి కాబట్టి మీరు సేకరించడానికి సిద్ధం చేసుకోవాల్సిన విషయం చెప్తాను. మనం చాముండీదేవి ఎవరైనా సరే కాళిక రూపంలోను, చండీ రూపంలోను, దుర్గ రూపంలోను, లక్ష్మీ రూపంలోను, సరస్వతి రూపంలో అమ్మవారిని ఆరాధించవచ్చు. మీరు శనివారం సాయంత్రమే అంటే ముందు రోజు మీరు ఎక్కడైతే స్వీకరించాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి నిమంత్రణ చెప్పుకోవాలి. మళ్ళీ ఆదివారం ఉదయం మీరు ఈ వనమూలిక తీసుకుంటున్నప్పుడు మౌనంగా ఉండి సేకరించాలి. దీన్ని సిద్ధీకరణ అంటారు. ఇది రవి పుష్యమి నాడు చేయవలసింది. హతజోడి తెచ్చిన వెంటనే వాడకూడదు. దీనికి ఒక తాంత్రిక ప్రక్రియ ఉంది, దాన్ని శుద్ధి చేయాలి. ముందు శుద్ధి చేసి గంగాజలం మంచినీళ్ళతో శుద్ధి చేసుకొని తర్వాత దాన్ని ఆవ నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ 15 నుంచి 21 రోజుల పాటు ఉంచాలి. మీరు రవి పుష్యమి నాడు సేకరిస్తే ఆ రోజు పంచామృతాలతో కడిగి శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ఈ సిద్ధీకరణ చేస్తున్నప్పుడు ఏంటంటే అమ్మవారి మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఉండాలి. మీరు ఎలా చేయాలి, ఒక ఎర్రటి ఆసనం పైన కూర్చొని హతజోడికి సింధూరము అంటే ఆంజనేయ స్వామి పెడతాం కదా, ఆ సింధూరము రాసి మంత్రాన్ని ఒక 11 మాలలు జపం చేయాలి. ఆ రోజు సేకరించినప్పుడు ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే, లేదా మీరు దుర్గాదేవి మంత్రాన్ని ఓం దుం దుర్గాయ నమః అనే మంత్రాన్నైనా జపం చేయవచ్చు. ఈ మంత్రాన్ని మీరు 11 మాలలు అంటే 108 పూసలున్న జపమాలని మీరు తిప్పాలి. అలాగే మామూలుగా తెచ్చాం గురువుగారు పెట్టామంటే ఎటువంటి ఫలితం ఇవ్వదు, ఇవన్నీ చేస్తేనే ఫలితం వస్తుంది. ఇవన్నీ చేసినవి మీకు నేను వాటిని ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు కోరిన కోరికల కోసం హతజోడిని ఎలా ప్రయోగించాలి, ఉదాహరణకి తెచ్చుకున్నారు, ధనాకర్షణ కలగాలనుకుంటున్నారు, దీన్ని ఒక వెండి బాక్స్లో కానీ మీరు పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ బాక్స్లో మీరు హతజోడితో పాటు లవంగాలు, యాలికలు, జాజికాయ, జాపత్రి,
పచ్చకర్పూరము, సింధూరము, మీరు వీలైతే పునుగు, కస్తూరి లాంటివి వేసి పెట్టుకోవాలి. జనాకర్షణ కోసం ఎలా చేయాలో చెప్తాను. కోర్టు కేసులు, శత్రు విజయం, వీటన్నిటికి పనికొస్తుంది చెప్పాం. మీరు ఎప్పుడైనా కోర్టు కేసులు కానీ శత్రువులతో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు, అంటే ప్రత్యర్థులతో మాట్లాడాలనుకున్నప్పుడు మీ జేబులో కానీ దీన్ని ఒక బాక్స్లో పెట్టి మీ బ్యాగులో కానీ పెట్టుకోండి. ఎదుటి వారి వాదనలు మీ మీద బలంగా వాదిస్తున్నప్పుడు వారి వాదనలు బలహీన పడతాయి. మీ వైపు విజయం మొగ్గు చూపుతుంది. మీకు న్యాయం మీ వైపు ఉన్నప్పుడు. ఒకసారి డబ్బుతోనూ బలంతో కొంతమంది న్యాయాన్ని కొంటున్నారన్న భావంతో ఉంటాం. అలాంటప్పుడు అమ్మవారు మీకు రక్షణ కలిగిస్తుంది. అదే జనాకర్షణ కోసం మీరు దీనిని నిత్యం సింధూరం కొద్దిగా సమర్పిస్తూ ధూపం వేస్తూ ఉండాలి. మీ మాట తీరులో సమ్మోహన శక్తి పెరుగుతుంది. రాజకీయ నాయకులకి, వ్యాపారస్తులకి ఇది చాలా మేలు చేస్తుంది. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, శక్తిని వాడుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని మీరు కరెక్ట్గా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. మరి జాగ్రత్తలు ఏంటయ్యా? శుచి. హతజోడి విషయంలో ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా మీరు మీ దగ్గర ఉన్నప్పుడు మీ జేబులో ఉంది, మీ మెడలో తాబేలు రూపంలో ఉందనుకోండి, మాంసాహారము, మద్యం వంటి వాటి దూరంగా ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఉన్న హతజోడిని పక్కన పెట్టి మీరు మిగతా తీసుకోవచ్చు. ఆ పూర్తయిన తర్వాత, అంటే అవి చేస్తూ హతజోడి తాకూడదు. ఇంకొకటి, మీరు హతజోడి మీ దగ్గర ఉన్నప్పుడు ఈ విషయాన్ని గొప్పగా చెప్పకూడదు. అంటే తంత్రశాస్త్రంలో గోప్యత పాటించడం అనేది ఇంకా శక్తి పెరుగుతుంది. అలాగే సింధూరము, నూనె ఇలాంటివి మనం వేసి కొత్తగా తెచ్చుకున్నప్పుడు మేమైతే చేసి మీకు ఇస్తాం. అదే మీరు అనుకోండి, తెచ్చుకున్నప్పుడు ఇవన్నీ సమర్పించాలి. నూనెలో మునిగి పూర్తిగా ఉండాలి. ఎన్ని సంవత్సరాలు నూనెలో ఉంటే అంత శక్తి వస్తుంది. రవి పుష్యమి నాడు హతజోడితో పాటు మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సింది, మిగతా వేర్లు కూడా కొన్ని ఉంటాయి. అది మీకు సపరేట్గా నేను వీడియో చేస్తాను, ఎందుకంటే బాగా లెంత్ అయిపోతుంది. ఆ వేర్లు కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ హతజోడి తీసుకున్న తర్వాత మీరు దీనిని ఖచ్చితంగా మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని సంకల్పించుకొని చేయాలి. మీరు హతజోడి తెచ్చుకున్నారు, తెచ్చుకున్న తర్వాత శుద్ధి చేసుకోవాలి కదా. హతజోడిని గంగాజలంతో, ఆవు పాలు, పెరుగుతో కూడా శుద్ధి చేయొచ్చు. తర్వాత దీన్ని తుడిచి, పొడి క్లాత్తో తుడిచి, మంచి క్లాత్, అది కూడా వాడిన క్లాత్ కాదు, వాడని క్లాత్ తుడిచి మీరు దాన్ని నూనెలో ఉంచాలి. అంటే నూనెలో ఉంచడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ సింధూరాన్ని ఏమి వేయలేని వారు సింధూరాన్నైనా కంపల్సరిగా వేయాలి. సింధూరాన్ని పీల్చుకుంటుంది అమ్మవారు. కాబట్టి ఇది మీరు ప్రయత్నపూర్వకంగా సింధూరాన్ని వేసుకోవాలి. ఇక్కడ ఉపయోగాలు చెప్పాను. మనకు కోర్టు కేసులు, ధనలాభము, జనాకర్షణ, భార్యాభర్తల మధ్య విషయాలు, వ్యాపారాభివృద్ధి, ఇలా దేనికైనా హతజోడిని వాడవచ్చు. హతజోడి తంత్రమంత్ర ప్రయోగాల నుండి కూడా రక్షణ కలగజేస్తుంది. అలాగే ఇది ఆయుర్వేదంలో కూడా హతజోడి చాలా అద్భుతమైన ఉపయోగాన్ని ఇస్తుంది. ఈ వేరుని, హతజోడి వేరుని నువ్వుల నూనెలో కానీ ఆవ నూనెలో మరగపెట్టి ఆ నూనెని నరాలు పడిపోయిన వారు, నరాలు సరిగ్గా పనిచేయని వారు కాళ్ళకి, చేతులకి రాసుకుంటూ ఉంటారు. ఇది మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఇది ఎక్కువగా చేస్తూ ఉంటారు. దానివల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇక్కడ కొంతమంది తెలియక ఏమనుకుంటారంటే, ఇవి జంతు సంబంధమైన పదార్థం కదా, అది జంతు సంబంధమైన పదార్థాన్ని మార్కెట్లో హతజోడి అని అమ్ముతారు. అది ఇలా రెండు పక్కల ఉండి ఇలా 5 వేలులా కనిపిస్తుంది. హతజోడి ఇలా చేతులు జోడించినట్టుగా ఉంటుంది, జడలాగా ఉంటుంది, జడ ఆకృతిలో ఉంటుంది. దీన్ని జోడి అంటారు. ఇది ఇలా ఉంటుంది. మామూలుగా ప్లాస్టిక్తో చేసేవి. ఇవి జంతు సంబంధమైన పదార్థాలతో కూడా అమ్ముతూ ఉంటారు. వాటిని పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఫలితము ఉండదు. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. ఎవరికి కలిసి రాదు హతజోడి అనే పాయింట్ గురించి చాలామందికి అనుమానం ఉంటుంది. హతజోడి అనేది ముఖ్యంగా మనం నియమ నిబంధనలు పాటించాలి అని చెప్పుకున్నాం. ఒకవేళ నియమ నిబంధనలు పాటించలేరు, అప్పుడు ఏంటి పరిస్థితి? మీరు దీనిని కదలకుండా బీరువాలోనో, లాకర్లో పెట్టుకుని ఉండొచ్చు. దీపావళి రోజు రాత్రి, ధనత్రయోదశి రాత్రి, మహాశివరాత్రి, హోలీ పండుగ రాత్రి, కృష్ణాష్టమి రాత్రి పూజ చేసినా సరిపోతుంది. ఏమి చేయకపోయినా మీరు ఈ సమయాలలో సుగంధ ద్రవ్యాలు వేసి
అందులో మీరు తర్వాత నమస్కారం చేసుకున్న మీకు మంచి ఫలితం ఉంటుంది. మీ దగ్గర ఆల్రెడీ ఉన్నప్పుడు కూడా మీరు ఈ విధంగా పూజ చేసుకోండి. దీని గురించి ఎక్కడుంది చాలామంది అడుగుతుంటారు. రావణ సహితలో ఉంది, శారదా తిలకంలో ఉంది, అగస్త్య సహితలో ఉంది, దత్తాత్రేయ తంత్రంలో కూడా ఉంది, లాల్ కితాబ్లో కూడా దీని గురించి ఉంది. అందులో రవి పుష్యమి అనేది చాలా చాలా శక్తివంతమైన సమయం కాబట్టి మీరు గమనించి ఇది సేకరించండి. మీకు కావాలనుకునేవారు ఇవే కాకుండా ఇంకా వనమూలికల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ వీడియోలో కూడా మీకు అందుబాటులో ఉండే వనమూలికలు వాటి పేర్లు ఎలా సేకరించాలో కూడా చెప్తాను. అంటే అర్కము, జిల్లేడు, అర్కం అంటే జిల్లేడు, అలాగే మనకి రెగ్యులర్గా కనిపించే సహదేవి చెట్టు, అలాగే చుయ్యి ముయ్యి అంటాం ఇందులో, దీన్ని మామూలుగా టచ్మినాట్ అంటాం. అందులో పసుపు కలర్లో ఉండే పువ్వులు పూసే చెట్టు, నల్ల పసుపు, అలాగే ఉత్తరేణి, శంకు పుష్పి, నల్ల ఉమ్మెత్త, ఈ వీటిని కూడా సేకరించవచ్చు. ఎలా సేకరించాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మీకు కావలసిన వారు మాత్రమే కాంటాక్ట్ చేయండి. 9440593655. ఇది ముందుగా మీకు ఒకవేళ కావాలనుకునేవారు మీ గోత్రనామాలు మీ పేరుతో తావీజు రూపంలోనే ఇవ్వడం జరుగుతుంది. అతజోడి మీకు సైజ్ వైజ్గా ఉంటాయి. అది మీరు కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ పంపిస్తారు. మీకు ఆ సమయంలోనే సేకరించింది కావాలన్నా 15 రోజులు వెయిట్ చేయాలి. ముందుగా మీ దగ్గర పెట్టుకొని పూజ చేయడం వల్ల ఈ ఫలితాలు ఉంటాయి. కాబట్టి తీసుకున్నవారైనా, అంతకుముందు తీసుకున్నవారైనా, తీసుకోవాలనుకునేవారు ముందుగా బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇవి లిమిటెడ్ స్టాక్ ఉంటాయి, ఎక్కువ దొరకవు. ఆ సమయంలో, ఆ నక్షత్ర సమయంలో పర్టికులర్గా సేకరించాలి. నేను మళ్ళీ ఆ సమయం సేకరించే ముందు కూడా మీకు షార్ట్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను. అలాగే ఎవరైతే తీసుకుంటారో వారు నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నించేయండి. ఏ పనికైనా సరే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా పని పూర్తవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.